హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ బీఎడ్ కౌన్సిలింగ్ అండ్ అదేవిధంగా ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన కౌన్సిలింగ్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి ఒక క్లారిఫికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దట్ ఈజ్ మన కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అనేది ఎప్పటి వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా డిలే అవ్వడానికి గల కారణాలు ఏంటి, సో ఎప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఎవరైతే బీఈడీ చేయాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకున్న ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్ రాసిన తర్వాత మన యొక్క రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవడం, మనకి ఎంత ర్యాంక్ వచ్చింది అనే దాన్ని బట్టి సో నెక్స్ట్ మనం కౌన్సిలింగ్ అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఈ కౌన్సిలింగ్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు మనకు బీఈడీకి సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది అండ్ ర్యాంక్ కార్డు కూడా రిలీజ్ చేశారు. బట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్, ఇంకా కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ ఎందుకు రాలేదు, అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ అయితే కౌన్సిలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందా, ఇలాంటి డిఫరెంట్ కామెంట్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో చేస్తున్నారు. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో మనకు సంబంధించి ఎవరైతే ఎస్పెషల్లీ బీఈడీ ఎంట్రన్స్ రాసి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మన యొక్క కౌన్సిలింగ్ అనేది డిలే అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది అని అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఐసెట్కి సంబంధించి ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కామెంట్స్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకు కూడా సేమ్ రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఈ డిలే అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే సో ప్రజెంట్ మన తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సో ఈ యొక్క పీజీకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ కానీ, బీఈడీకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ కానీ, ఎంబీఏ ఎంసీఏ కానీ, లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇలా డిఫరెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. బట్ వీటికి సంబంధించి ఇంకా కౌన్సిలింగ్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీటన్నిటికీ ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ. సో డిగ్రీ చేసిన ప్రతి ఆస్పిరెంట్స్ ఏమేం చేయొచ్చు అంటే సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయడం జరుగుతుంది, దట్ ఈస్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి. అండ్ అదేవిధంగా పీజీ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత వన్ వచ్చేసి ఎంబీఏ ఎంసీఏకి అప్లై చేయడం జరుగుతుంది. సో ఎంబీఏ లేదా ఎంసీఏ కోసం అప్లై చేస్తారు, బీఎడ్ లేదా బీపెడ్ కోసం కూడా అప్లై చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సమ్ ఆస్పిరెంట్స్ వచ్చేసి లా సెట్ కోసం కూడా అప్లై చేస్తారు. సో ఈ యొక్క బీఈడీ చేయాలనుకున్నా లేదా పీజీ చేయాలనుకున్నా, ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకున్నా ఫస్ట్ మనం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఈ డిగ్రీకి సంబంధించి కంప్లీషన్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి అడ్మిషన్ తీసుకుంటారు. సో ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎస్పెషల్లీ మనకు సంబంధించిన 2024 యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కోసం కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి డిగ్రీ ఫైనల్ ఇయర్కి సంబంధించి వివిధ యూనివర్సిటీస్ వారి యొక్క రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే డిగ్రీ రిజల్ట్ వచ్చిన తర్వాత బీఈడీకి సంబంధించిన కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. డిగ్రీ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత డిగ్రీ యొక్క రిజల్ట్ అనేది డిక్లేర్ చేసిన తర్వాత బీపెడ్కి సంబంధించింది అండ్ పీజీ యొక్క కౌన్సిలింగ్ అండ్ అదేవిధంగా ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో మెనీ ఆస్పిరెంట్స్ ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని కూడా అడుగుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రీసెంట్గానే డిగ్రీ ఫైనల్ ఇయర్ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి కూడా కంప్లీట్ అయింది, పాలమూరు యూనివర్సిటీకి కూడా కంప్లీట్ కావడం జరిగింది. కొన్ని యూనివర్సిటీస్ ఇంకా కండక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకు సంబంధించి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అవ్వాలి, వాటికి సంబంధించిన రిజల్ట్ అనేది డిక్లేర్ చేయాలి. సో ఈ ప్రాసెస్ కోసం మినిమం మనకు 1 month వరకు అయితే టైం పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో జూలై ఎండింగ్ వరకు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. మనకు సంబంధించిన ఐసెట్ కానీ, మనకు సంబంధించిన సో ఈ యొక్క ఎడ్సెట్ కానీ, లేదా మనకు సంబంధించిన లా సెట్ కానీ, అదర్ సెట్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మొత్తం టోటల్గా స్టార్ట్ అవ్వడానికి అయితే మనకి ఇంకా సో 1 month వరకు అయితే టైం పడుతుంది. కాబట్టి ఆ టైం వరకు వెయిట్ చేయాలి. సో అప్పటి వరకు వెయిట్ చేసే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే కౌన్సిలింగ్ డేట్స్ అనేది కొంచెం డిలే అయినా మనకు డిక్లేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 22 తీసుకున్నట్టయితే 22లో బీఎడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన 2 monthsకి స్టార్ట్ అయ్యింది. అండ్ 23లో వచ్చేసి మనకు మినిమం 1.5 month గ్యాప్ అయితే ఉంది. సో ఇది కోవిడ్ బ్రేక్ వల్ల, ఏదైతే కోవిడ్ బ్రేక్ వల్ల ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ టైంలో కండక్ట్ చేస్తున్నారు. బట్ దానికి సంబంధించిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో డిలే అవుతుంది. ఫైనల్ ఇయర్ సంబంధించిన సెమ్లో కూడా మనకు 3-4 times సెమ్స్కి సంబంధించిన స్కెడ్యూల్ అయితే వాళ్ళు డిలే చేయడం జరిగింది. కాబట్టి సో ఇలా మనకు లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది. వన్స్ మనకు సంబంధించిన డిగ్రీ రిజల్ట్ అనేది ఫైనల్ ఇయర్కి సంబంధించి రెగ్యులర్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ రిజల్ట్ డిక్లేర్ అయితే మన యొక్క ఎంబీఏ ఎంసీఏ కావచ్చు, బీఎడ్ కావచ్చు, అండ్ లా సెట్ కావచ్చు, లేదా అదేవిధంగా బీపెడ్ కావచ్చు, వీటి యొక్క కౌన్సిలింగ్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఎవరైతే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆల్రెడీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మేము వీడియో చేసాం. దట్ ఈస్ ఎంబీఏ ఎంసీఏ కౌన్సిలింగ్ కోసం వెళ్ళే వారి కోసము. అండ్ అదేవిధంగా సో ఈ యొక్క ఎవరైతే బీఈడీ రాసి రెడీగా ఉన్న ఆస్పిరెంట్స్ కావచ్చు, బీపెడ్ రాసి రెడీగా ఉన్న ఆస్పిరెంట్స్ కావచ్చు, సో మీకు సంబంధించిన కౌన్సిలింగ్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అని మేము డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియోలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది న్యూ వన్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా న్యూ వన్ కావాలి. అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఫిజికల్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ కానీ, అదర్ సర్టిఫికేట్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే సో ఆల్ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఎవరైతే ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఈ యొక్క డిగ్రీ ఫైనల్ ఇయర్కి సంబంధించిన మెమో అండ్ అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్కి సంబంధించిన కన్సల్టేటివ్ మెమో
తప్ప రిమైనింగ్ ఆల్ డాక్యుమెంట్స్ అనేది ఉండేటట్టు చూసుకోండి. లైక్ మీ యొక్క 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ, అండ్ మీ యొక్క రిలవెంట్ టీసీ కానీ, మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. సో మీకు తీరా మనకు సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ స్టార్ట్ అయిన తర్వాతనే మేము సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకుంటామంటే అప్పుడు మనకు పాసిబుల్ కాదు. కాబట్టి మీరు ఇప్పుడే కలెక్ట్ చేసి అయితే పెట్టుకోండి. సో మనకు సంబంధించిన కౌన్సిలింగ్ అయితే జూలై ఎండింగ్ వరకు అయితే స్టార్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. సో ఎలాంటి కీ అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో ఇన్ టైంలో మేము అప్డేట్ ఇస్తాము. అప్డేట్ కోసం వెయిట్ చేయండి. అండ్ మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాము. లైక్ బీఎడ్ కావచ్చు, బీపీఎడ్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి అయితే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. ఆ వీడియో చూస్తే మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ముందుగానే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు క్లారిఫికేషన్ కూడా తెచ్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించిన కౌన్సిలింగ్ గురించి కూడా మేము డీటెయిల్ వీడియో చేశాము. లాస్ట్ సెట్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ గురించి కూడా మేము డీటెయిల్ వీడియో చేశాము. సో ఈ టాపిక్స్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ రిలవెంట్ టాపిక్స్ వీడియోస్ చూడండి. ఏమైనా కొత్త డౌట్స్ మీకు వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి మేము డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ, సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. సో ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో ఇంకా కొంచెం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.